విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు హస్తం నేతలు. 10 నెలల పాలనలోనే రేవంత్ సర్కార్ 18,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ 4 విడతలుగా రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ఇక కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు తీసుకోకుండా ఈసారి రికార్డు స్థాయిలో వరి సాగైందని చెప్పారు. ప్రధాని మోదీ సహకారంతోనే అదానీ పెద్ద ఎత్తున దేశంలో అవినీతి చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 2014లో బీఆర్ఎస్ 4 విడతలుగా రుణమాఫీ చేసిందన్నారు. 10 నెలల పాలనలో 18,000 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బావమర్దులు ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారని విమర్శించారు ఆది శ్రీనివాస్. ఆకాంక్షిస్తా ఉన్నా. తప్పకుండా కొంతమందికి ఎవరికి పదవి రావడం వల్ల ఇంకొకరు కొద్దిగా ఇబ్బంది అనిపించినా దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు తప్పకుండా ఇంకా భవిష్యత్తు కాలంలో ఈ అడ్జస్ట్మెంట్ లోపల ఎవరైతే చురుకుగా పాల్గొంటారో ప్రభుత్వం గొంతును ప్రజల దగ్గర తీసుకుపోతారో వాళ్ళకి తప్పకుండా గుర్తింపు వస్తుంది. నాకు బాగా గుర్తు 27 రోజులలోనే 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దక్కింది. 7 లక్షల కోట్ల అప్పు బీరువాలో చేతి పెడితే అన్నా పైస లేదు. ఆనాడు సంవత్సరానికి 6,000 మిత్తి కట్టే పరిస్థితి ఉండి ఆ దొర పరిపాలనలో నెలకు 6,000 అసలు మిత్తి రోజు బ్యాంకులు కట్టే పరిస్థితి తీసుకొచ్చిన సందర్భం ఈ రోజు ఉన్నటువంటి సందర్భంలో అయినా విరవకుండా మొదటి తారీఖునే ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి. ప్రధాని మోదీ సహకారంతోనే అదానీ పెద్ద ఎత్తున దేశంలో అవినీతి చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ మల్లు రవి. కింది స్థాయిలో ఉన్న అదానీని ప్రపంచ స్థాయి కుబేరుడిని చేసిన ఘనత మోదీ సర్కార్దని విమర్శించారు. పార్లమెంటులో చర్చ జరిగితే ఎన్డీఏ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని సభను వాయిదా వేశారని మండిపడ్డారు. ఒక ప్లాన్ ప్రకారం మోడీ బీజేపీ ప్రభుత్వం అదానీ అవినీతి మీద పార్లమెంటులో చర్చ జరిగితే ప్రజలందరికీ అదానీ అవినీతిలో మోడీ గారు బీజేపీ పార్టీ వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే పార్లమెంట్లో చర్చ జరగకుండా 27వ తారీఖు వరకు ఎడ్జెండ్ చేశారు. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా ఈసారి రికార్డు స్థాయిలో వరి సాగైందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇప్పటి వరకు ప్రభుత్వం 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని 6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్నవడ్లు సేకరించిందన్నారు. రైతుల ఖాతాలో వెంటనే డబ్బులు జమ అవుతాయని తెలిపారు. సన్న రకాలకు సంబంధించి రైతులకు అవగాహన అవసరమన్నారు జీవన్ రెడ్డి. మీకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభమైనయో ఏ విధమైన సమస్య లేకుండా రాష్ట్ర స్థాయిలో 22 లక్షల్లో 6 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలు. అంటే సన్న రకాలని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను చెప్పారంటే దీనికి 500 క్వింటల్ కేజీతో బోనస్ లభిస్తుంది రైతుకు. అంటే గతానికంటే మనం ఈసారి పోల్చుకుంటే రెట్టింపు ధాన్యం సేకరణ. ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కేటీఆర్ ఓర్చుకోలేక చిచ్చు పెడుతున్నారని ఫైర్ అయ్యారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిందన్నారు. కేటీఆర్ రాకను స్థానిక గిరిజనులు వ్యతిరేకించారన్నారు. ధర్నాలో కేటీఆర్ తో పాటు అలీబాబా 40 మంది దొంగలు పాల్గొన్నారని, ధర్నా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు మురళీ నాయక్. ఇక్కడ ఉన్నటువంటి సుస్థిర పాలన ఈ 4 సంవత్సరాలు బేషరతుగా జాగ్రత్తగా క్రమశిక్షణ పద్ధతిలో ప్రభుత్వం నడుస్తుంది. ఎటువంటి అవంచన ఘటనలకు మీరంటే ఉద్రిక్తలకు మనం బానిసలు కాకుండా మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం సాఫీగా జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకొని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలన్నారు కాంగ్రెస్ నేతలు.